హైదరాబాద్ మలక్పేట్లోని వికలాంగుల కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో చైర్మన్ ముత్తినేని వీరయ్య ఆధ్వర్యంలో వికలాంగుల సంఘాల అలైబలై కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మందకృష్ణ మాదిగ వికలాంగుల జాతిని బీజేపీకి తాకట్టు పెట్టకండని ఆరోపించారు. స్వార్థ రాజకీయాల కోసం ఆర్థిక అవసరాలకు వికలాంగులను వాడుకోవటం దారుణమని అన్నారు. మొదటగా ధర్నా చేయాల్సింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముందన్నారు. మందకృష్ణ వికలాంగులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని క్షణాల్లోనే వికలాంగుల సోదరి రజనీకి ఉద్యోగం ఇచ్చి ఆత్మ బంధువు అయ్యారని కొనియాడారు. వికలాంగుల సంక్షేమ భవన్ మలక్పేటలో వికలాంగుల అలై బలై వికలాంగుల సంఘాల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి దాదాపు ఒక 200 పైన సంఘాలు ఇక్కడికి రావడం జరిగింది. వారందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వికలాంగుల పెన్షన్ 6,000, ఉచిత బస్ ప్రయాణం, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ త్వరలోనే జరుగుతుందన్న విషయాన్ని కూడా వారికి తెలియజేయడం జరిగింది. అందరూ కూడా సంతోషించారు. ఈ సందర్భంగా నేను మందకృష్ణ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. 2007లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కోసం నేను ముందుండి పోరాటం చేస్తాను, ఇప్పిస్తాను అన్నారు. 2007 తర్వాత ఒక్కసారి కూడా ఆ ఊసు మీరెందుకు ఎత్తలేదు? మహాజన సోషలిస్టు పార్టీ పెట్టి వికలాంగులను ఎమ్మెల్యేలు చేస్తాను, ఎంపీలు చేస్తాను అన్నారు. ఏ ఒక్క వికలాంగునైనా ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ చేశావా? పోనీ నువ్వన్నా అయ్యావా? ఎందుకు పార్టీని ఎత్తేసావు? 2014 తర్వాత ఒకసారి ధర్నా చేశావు. ఆనాటి ప్రభుత్వానికి వికలాంగులను వ్యతిరేకంగా మార్చావు. 300 రూపాయలకి 1.5 నూనె ప్యాకెట్ కూడా రాదు. మరి ఆ పెన్షన్ని 3,000 చేయడానికో 6,000 చేయడానికో నువ్వెందుకు ధర్నా చేయడం లేదు?